అసలు ఈ తిమ్మాజీ కండ్రిగలో ఇక్కడ వేణుగోపాల స్వామి స్వయంభూ అని చెప్పేసి విన్నాను. ఇక్కడ స్వయంగా స్వామి వారు ఎలా వెలిశారు, ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది, పూర్వం 500 సంవత్సరాల క్రితం అంటే తక్కువ. మా ఆలయం గురించి వివరించు. ఈ ఆలయం శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అండి. దీనికి విశేషమైనటువంటి చరిత్ర ఉన్నది. ఒకప్పుడు వెంకటగిరి రాజులు సంస్థానాన్ని పరిపాలించేటప్పుడు ఈ గ్రామం పేరు లక్ష్మాంబపురం అని పేరు దీనికి. ఇక్కడ తిమ్మాజీ పంతులు అనేటటువంటి ఒక బ్రాహ్మడు వెంకటగిరి రాజుల వారి ఆస్థానంలో నివసిస్తూ ఉండేవాడు. అతను ఇక్కడ శిస్తు వసూళ్లు చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉండేవాడు. ఒకనాడు తను ఇక్కడ స్వర్ణముఖి నది తీరం మనకు చాలా దగ్గరగా ఉందండి ఈ స్వామివారికి. ఇక్కడ చాలా విశేషమైనటువంటి స్వర్ణముఖి తీరం ఇది. ఎందుకంటే ఆ నదికి కూడా ఈ పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వ రోజుల్లో ఆ రాజులు పరిపాలించేటప్పుడు ఇక్కడ కూలీలు